నువ్వు రొమాంటిక్ సినిమాలు చూసి చూసి రాంగ్ రూట్ లో వెళ్తున్నావు. నువ్వేం చేసినా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకో చాలు. సరే త్వరగా రెడీ అయ్యిరా, వెళ్దాం. ఏయ్ ఎక్కడికే? ఆ ఫోటో ఇచ్చేసెళ్ళు. రే, నీకు ఫోటో కావాలంటే ఇంకో కాపీ తీసుకో. దీన్ని మాత్రం ఆల్బమ్ లో పెట్టేస్తాను. నితేష్, నితేష్, డాడీ వచ్చేస్తున్నా, ఫోటో ఇయ్యి. రే, నితేష్, వస్తున్నాను డాడీ. ఒరేయ్ నితేష్. ఏం డాడీ? ఒరేయ్, నిన్న ఆడిటర్ని కలవమన్నాను, కలిసావా? సారీ డాడ్, మర్చిపోయాను. యూజ్లెస్ ఫెలో. కలవలేదు సారీ అని ఎంత ఈజీగా చెప్తున్నావురా? చూడురా, చూడు ఎలా మాట్లాడుతున్నాడు వీడు. ఊరుకో అన్నయ్య, ఏదో చిన్నపిల్లాడు, ఎందుకు వాణ్ణి తిట్టడం? ఏమిట్రా వీడు చిన్నపిల్లాడా? ఒరేయ్, వీడి వయసు వాళ్ళు కంపెనీలు మెయింటైన్ చేస్తున్నారా? కానీ వీడు చూడరా ఎలా ఉన్నాడు. ఏంటండి ఎప్పుడు చూసినా వీడిని తిడుతూ ఉంటారు. ఏ నిన్ను తిట్టమంటావా? నోరు మూసుకోవే. ఊరికే వీడికి సపోర్ట్ చేస్తున్నావు. ఒరేయ్, నువ్వు అసలు చెడిపోవటానికి కారణం మీ అమ్మేరా. నాన్న ఇప్పుడేంటి? ఆడటానికి కలవాలి అంతే కదా? ఏమిట్రా కలవాలి అంతే కదా అంటావు? నిన్నే లాస్ట్ డేటు, నిన్నే కలవాలి, ఇంకెప్పుడురా కలిసేది? చూడరా, వీడికి ఏ పని చెప్పినా ఇంతే. పోన్లే అన్నయ్య, చిన్నతనం అంటున్నాను కదా, పెళ్లి చేస్తే వాడికే బాధ్యతలు తెలిసొస్తాయి. పెళ్ళా? వీడికా? అదొక్కటే తక్కువైందిరా ఈ ముఖానికి. నువ్వొక్కడోరా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటావు. ఒరేయ్, తొందరగా రెడీ అయ్యి ఆడిటర్ దగ్గరికి వెళ్ళు, సరేనా? సరే నాన్న. నితీష్, అన్నయ్య అలా అంటూనే ఉంటాడు, నువ్వేం దిగులు పడకు. రిలాక్స్ బాబాయ్, రిలాక్స్. వై యూ సో సీరియస్? నాన్నదతో స్టైలు. ఆయన అంటూనే ఉంటాడు, మనం వింటూనే ఉండాలి. అది మనకు అలవాటే కదా. కూల్ బాబాయ్. మహి ఉండు, నేను ఇప్పుడే రెడీ వచ్చేస్తాను. ఓకే సరేరా. జీవితం అనేది తిరిగే చక్రం లాంటిదని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. పైన ఉన్నవాడు కింద, కింద ఉన్నవాడు పైన మారక తప్పదు. అందుకే ఏదన్నా మంచి చేసి చూడాలి, లేకపోతే చెడిపోయి చతికిలబడి కూర్చోల్సి వస్తుంది. నాకేమని నాలుగు పక్కలా ఎగిరే బంతి చివరికి ఏదో ఒక మూల చేరాల్సిందే. నేను పూజించే శివయ్య మామూలువాడా? చూడు ఎలా తన మహిమ చూపించాడో. ఆయన శక్తి ముందు ఎవ్వరూ నిలబడి గెలవలేరు. ఎందుకు నాన్నమ్మ ఊరికే అరుస్తావు? నువ్వు నేను ఈ గదిలో ఎన్నిసార్లు ఏడుస్తూ కూర్చునేవాళ్ళం. ఒక్కసారి వెళ్ళి దాన్ని చూడు. మనల్ని ఏడిపించి ఏడిపించి చివరికి అది ఏడుస్తూ కూర్చుంది. ఎందుకు నాన్నమ్మ నువ్వు పిన్ని గురించి అలా అంటావు? అదిగో ఫోన్ ఏదో రింగ్ అయింది, వెళ్ళి చూడు. హలో, నేను మోహన్ మాట్లాడుతున్నాను, ఫోన్ అమ్మకివ్వు. ఏ మోహన్, ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? మోహనా, నాన్న నీ గురించి ఎంత వెతుకుతున్నారో తెలుసారా? నా కొడుకుతో నీకేంటే మాటలు, పోయి ఇక్కడి నుంచి. ఒరే మోహన్, అమ్మా ఎలా ఉన్నావురా? ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడివి, కనీసం నాకు ఒక మాటని చెప్పి వెళ్ళిపోవచ్చుగా. నేను చూడకుండా నేను బ్రతకలేకపోతున్నాను రా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఇంట్లోంచి వెళ్ళావో నాకు తెలుసు, కానీ ఈ ఇంట్లో వాళ్ళందరూ నువ్వు ఇంట్లోంచి డబ్బు దొంగలించి తీసుకెళ్లిపోయావని అంటున్నారు. నీ చెల్లెలు లలితను కూడా ఏవో మాయమట్లు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకున్నారా. నా విలువంతా పోయింది, నా మర్యాదంతా పోయింది. కనీసం నీతో మాట్లాడాలంటే కూడా నాకు భయంగా ఉందిరా. నీతో ఇప్పుడు ఏం మాట్లాడుతానని చూడు, ఎలా చెవులు నిక్కరించుకుని వింటున్నారో. అయ్యో, ఇదో పెద్ద మహారాణి యువరాజుకి పట్టాభిషేకం చేయబోతోంది. చెడగొట్టడానికి మేం వింటున్నాం. ఛీ! ఎన్ని నీతులు చెప్తే మాత్రం ఆ దొంగ వెధవ మారేనా చచ్చేనా?
నువ్వు రావే. ఒరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నారా? అమ్మా నేను పెద్ద ఆయన ఇంట్లో హ్యాపీగా ఉన్నాను, నువ్వేం దిగులు పడకే. అన్నట్టు ఆ డబ్బు నువ్వే పట్టుకెళ్ళావా? అవునమ్మా. సరే సరే ఆ డబ్బు జాగ్రత్తగా దాచు. సరేనమ్మా. ఒరే ఎవరో పెద్ద ఆయన అంటున్నావు కదా, ఎవరైనా? నేను వచ్చాక చెప్తానులేమ్మా. నేను ఈరోజు నైట్ బయలుదేరుతున్నాను. నేను కనబడట్లేదని నువ్వు కంగారు పడుతుంటావు కదా, అందుకని ఫోన్ చేశాను. సరే సరే నువ్వు వెంటనే బయలుదేరి వచ్చారా? అన్నట్టు నేను మన ఇంటి పక్కనున్న గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు తిన్నగా అక్కడికి వచ్చేయ్. నేనొచ్చి నిన్ను కలిసాకే నువ్వు ఇంటికొద్దు గాని. సరేనమ్మా. ఒరే ఒక ముఖ్య విషయం గుర్తుంచుకో, డబ్బు నీ దగ్గరున్న విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు, చివరికి మన లలితకు కూడా. ఇక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయారా, నేను సమర్థించడానికి నేను తప్ప మరెవ్వరూ లేరు. సరే సరే నువ్వు వచ్చాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. సరేనమ్మా. సరే ఉంటాను. ముసల్దానా ఏమన్నావే? చక్రం తిరుగుతుందా? తిరుగుతుంది, నా వైపుకే తిరుగుతుంది. కొడుకు రాని చెప్తాను. ఏమి ఆదిరెడ్డి, ఎప్పుడు పంపించావు? త్వరగా పంపాలయ్యా. ఇప్పుడా పంపేదే? సార్ సరే సర్లే, మళ్ళీ మాట్లాడతా. ఏమప్పా, మీ అమ్మకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని చెప్పినావా? చెప్పాను సార్. నేను ఇంట్లోంచి బయటకు వచ్చాక అమ్మతో ఇదే సార్ మాట్లాడడం. సర్లే కూర్చో తంబే. సార్ మీ అడ్వైస్తో ఫోన్లో అమ్మతో మాట్లాడగలిగాను సార్. చూడప్పా, తల్లి గర్భం గుడి లాంటిదే. అందులోనే మనం 9 నెలల నుండి బయటపడేదే. ఆ తల్లి దేవతతో సమానం కదా. అవును సార్. ఏమప్పా, ఇంట్లోని లెక్క తీసుకుని తెలియనూరు రావడం తప్పు కదా. రాత్రి నేను రావడం రవంత ఆలస్యం అయితే ఏమై ఉండేది? ఈ పొద్దు నువ్వు మీ అమ్మతో మాట్లాడుండేవాడివే. చదివే ముఖ్యం అనుకుంటే ఎలాగప్పా? ఈ ఆస్తి అంతస్తు చూసి నేనెంతవరకు చదివానో చెప్పు. కనీసం డిగ్రీ అన్నా. అప్పా, నేను అసలు చదివింది 3వ తరగతి తప్ప. నా పెళ్ళామిచ్చే డ్రింక్ తప్ప నాకే డిగ్రీ తెలీదు. బావా తీసుకో బావా. యాపా తీసుకో. ఏమో మంగ, అక్కడుందే ఆ మిషన్ పేరేందే? బావా దాని పేరు వాక్కు. అది వాక్కు. చీ బావా నాకు సిగ్గేస్తుంది. చూసావప్పా, నేను చదివింది 3వ తరగతి. దాని గురించి చెప్పాల్సిన పనిలే. దానికది వ్యాక్యూమ్ క్లీనర్ అనడం కూడా తెలీదప్పా. అయినా వాడటంలా దానికి చదువేం ఒక్కర్లేదప్పా. చూడప్పా, అన్నిటికీ ముఖ్యం డబ్బు. ఆ డబ్బు కోసమే కదా రాత్రి వాడిని నేను చంపాలనుకున్నదే. స్కూల్ పేరు అనడం రానోడు కూడా కాలేజీలు నడిపిస్తున్నాడప్పా. అంతా డబ్బప్పా, అది అర్థం చేసుకో. డబ్బుంటే దేన్నైనా కొనొచ్చు, దేన్ని కోరుకుంటే దాన్ని అనుభవించొచ్చు. సర్లే, నువ్వు టీ తాగప్పా. నువ్వు చదువుకోవాలి, దానికోసమే కదా పారిపోయిచ్చినావు. అంతే కదప్పా? అవును సార్. ముందు నువ్వు ఇంటికెళ్ళు. ఇంటికెళ్ళినాక అన్నీ చక్కబడ్డాక నాకు ఫోన్ చెయ్యి. నిన్ను కాలేజీలో చేర్పించి చదివించే బాధ్యత నాదప్పా. సరేనా? నిజమా సార్? నన్ను నమ్మి నువ్వేదైనా చేయొచ్చప్పా. థ్యాంక్ యూ సార్. నేను ఇంటి నుంచి పారిపోయి రావడం కూడా ఒక అందుకు మంచిదైంది సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలిసే గొప్ప అవకాశం నాకు దక్కింది సార్. సరే సరే, నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకునిరా, బస్టాండ్లో దించొస్తా. అలాగే సార్. ఏమన్నా ముక్కు మోకం తెలియని చదివిస్తానంటున్నావు? రేయ్, వాడు పారిపోయి రాలేదురా, నన్నెతుక్కుంటూ వచ్చినాడు. వాడికి లెక్క మీద బాగా ఆశుంది. ఇలాంటి ఆశపరులే మనకక్కర్రా. వాడి ప్రాణాల్ని నేను కాపాడలే, వాడు నాకు సరెండర్ అయినాడు. నేను వాడిని కాలేజీకి పంపేది చదివిస్తానికి అనుకున్నావా? కాదు, మన గంజాయి వ్యాపారాన్ని
హైదరాబాదులో పెట్టబోతున్నా కదా, దానికి వీడే కరెక్ట్. అర్థమైందా? కాలేజీ స్టూడెంట్స్ ఏదైనా చేయొచ్చురా. పోలీసులు లోపలికెళ్ళరు, అస్సలు అనుమానమే రాదు. మనవాడు ఒక్కడుంటే చాలు, ఏ పబ్లిసిటీ లేకుండానే కాలేజీ స్టూడెంట్స్ అంతా మన కస్టమర్లు అయిపోతారు. వీడే మనకు ఏజెంట్ రా. అర్థమైందా? అన్నా నువ్వు మామూలు మనిషివి కాదన్నా, ఏదో పెద్ద ప్లానే వేసినావుగా. డ్రైవర్ ఆల్బమ్ తీసుకురా. ఏయ్, నేను నీకు డ్రైవర్నా? ఎలా కనబడుతున్నానే? ఒక పని అనుకున్నాక అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే కొన్ని కమిట్మెంట్స్ ఉండాలి. నువ్వు డ్రైవర్ గా ఇంట్రడ్యూస్ అయ్యావు, అలాగే కంటిన్యూ అయ్యి నీ లక్ష్యం చేరాలనుకుంటున్నావు. సో కంటిన్యూ ఆ క్యారెక్టర్, చక్కగా ఇన్వాల్వ్ అయిపో. వెళ్ళి ఆల్బమ్ తీసుకురా, వెళ్ళు. టైం నీది, చెప్తా. మహి, హాయ్ లావణ్య. హాయ్ మహి. ఏంటి సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేస్తున్నా? మన ఇంటికి మనం రావడానికి కూడా ముందే కబుర్ చేయాలా? సరే లోపలికి రా. ఆ ఆల్బమ్ ఇటివ్వు. పది లావణ్య. రా. డ్రైవర్ కాసేపు ఆగితే అక్కడ ఎండ్ వస్తుంది, బండి కొంచెం వెనక్కి పెట్టుకో. నీకిప్పుడు తిక్క కుదిరిందో చూడు. మహి బాగున్నావా? రామా లోపలికి రా. రా. రావదరా కూర్చో. ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. లావణ్య ఇప్పుడేం వద్దు. పోనీ జ్యూస్ తాగుతావా? ఏం వద్దు. ఏమన్నా కావాలనిపిస్తే నేనే అడుగుతానుగా. మళ్ళా మనకి ఫార్మాలిటీస్ ఏంటి? ఎంగేజ్మెంట్ ఆల్బమ్ వచ్చేసింది. అప్పుడే వచ్చేసాయా? సరే కూర్చో చూద్దాం. నువ్వు బయట చాలా అందంగా ఉంటావు, ఫోటోలో ఇంకా అందంగా ఉన్నావు. లావణ్య ఈ ఫోటోలో నువ్వే చాలా అందంగా ఉన్నావు. ఈ ఫోటో చూస్తే ఎవరైనా సరే వెంటనే సంబంధం అడగడానికి వచ్చేస్తారు. అయితే ఈ ఫోటో ఇక్కడి నుంచి వెంటనే తీసేయాలి. అదేంటి, ఎందుకు తీసేయడం? నేను ముందే చెప్పాను కదా, వదినొచ్చాక 1 సంవత్సరం తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని. ఏంటొదినా నువ్వు? ఫోటో తీసేటప్పుడు ఇలా ఎవరైనా కళ్ళు మూస్తారా? చూడు ఈ ఫోటోలో ఎలా ఉన్నావో, అస్సలు బాలేవు. అన్నయ్య చూడు, ఈయని ఎంత బాగున్నాడో. లావణ్య ఓ సారీ, నీ వుడ్ బీని నీ ముందే కామెంట్ చేయకూడదు కదూ. సారీ. ఏం బాబు ఎప్పుడొచ్చా? ఇప్పుడు వచ్చానండి, ఇప్పుడు వచ్చానండి. ఎవరెవరు వచ్చారు బాబు? మహేశ్వర్ మేడం వచ్చారండి. అలాగా, సరే లోపలికొచ్చి కూర్చో. పర్వాలేదులేండి. లోపలికొచ్చి కాఫీ తాగుదు గాని రా బాబు. పర్వాలేదు, మీరు వెళ్ళండి. నువ్వు మా వియ్యాలవారి డ్రైవర్వి, నిన్ను మర్యాదగా చూసుకోపోతే ఎలా? పర్వాలేదు ఉంటానంటావేంటి? నీకు కారులో కూర్చుని నిద్రపోవటం అలవాటు అనుకుంటాను. సరే మరి. తల్లి కూతురు ఒకేలా ఉన్నారే. అరే, ఇలా ఉంటే డ్రైవర్ అని ఎలా అనుకుంటున్నారు? అమ్మా మహి, చాలా బాగుంది. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను ఆంటీ. చల్లగా ఉండమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా అమ్మా? అందరూ బాగున్నారా ఆంటీ? ఎంగేజ్మెంట్ ఆల్బమ్ వచ్చింది, ఇచ్చి వెళ్దామని వచ్చాను.
నువ్విలా వస్తావని నేను అనుకోలేదమ్మా. అకస్మాత్తుగా నిన్నిలా చూసి నన్ను నేను నమ్మలేకపోయాను. మహి, అత్త ఎందుకలా అంటున్నారో అర్థమైందా? నిశ్చితార్థం తర్వాత నీ పాటికి నువ్వు సడన్ గా ఆల్బం పట్టుకొని కాబోయే అత్తగారింటికి వచ్చేసావు. ఇలాంటి విషయాల్లో అత్తయ్య గారు చాలా స్ట్రిక్ట్. లావణ్య కూడా బయటికి వెళ్ళొస్తాను అని వెళ్తుంటే పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాం కదా, అక్కడికని ఇక్కడికని వెళ్ళొద్దని స్ట్రెయిట్ గా మొహం మీదే అనేసింది. ఏ లావణ్య? అవును. నువ్వింటికొచ్చినందుకు అత్తయ్య చాలా సంతోషపడుతున్నా నిన్నెవ్వరూ ఏ ఒక్క మాట అనకూడదు అనే అభిప్రాయం అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. ఏ అత్తయ్యా? అత్తయ్యకి మనం వేరు లావణ్య వేరు కాదు. సంప్రదాయాల విషయంలో తను చాలా పట్టింపులతో ఉంటుంది. పెళ్లికి ముందే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికిలా రావచ్చా? ఏ అత్తయ్యా? మహి, మనం మన ఇంట్లో ఎంత ఇష్టప్రకారం నడుచుకున్నా అత్తవారింటికొచ్చాక వాళ్ళ అలవాట్లు సంప్రదాయాలకు తగ్గట్టు మనం నడుచుకోవాలి.